వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. రేవంత్ రెడ్డి ఈరోజు జరిగినటువంటి సిఎల్పి సమావేశంలో ఎమ్మెల్యేలకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూస్తున్నాం, దాదాపుగా 5 నుంచి 6 మంది ఎమ్మెల్యేలు నాకే మంత్రి పదవి వస్తుంది, మంత్రి పదవి ఇవ్వకుంటే నేను నా సంగతి ఏందో చూపిస్తా, ఒక ఎమ్మెల్యే అయితే ఇంకో ఎమ్మెల్యే అయితే నేను రాజీనామా చేస్తా అని చెప్పేసి ఇంకో ఎమ్మెల్యే, నాకు అధిష్టానం మంత్రి పదవి ఇస్తా అని చెప్పేసి అన్నది, కొంతమంది ధృతరాష్ట్రులాగా అడ్డుకుంటున్నారని చెప్పేసి ఇంకో ఎమ్మెల్యే, వాళ్ళకి ఎందుకు ఇస్తారు, మొదటి నుంచి పార్టీలో కష్టపడి పనిచేస్తున్నాం మేము, జంపింగ్ చెప్పాం ఎమ్మెల్యేలకి మంత్రి పదవులు ఇస్తారా అంటూ ఈ మధ్య కాలంలో రకరకాలుగా స్టేట్మెంట్లు ఇవ్వడం తోటి పార్టీ మనుగడ అలాగే పార్టీకి చెడ్డ పేరు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో విషయంలో ఎవరైతే మంత్రి పదవి కావాలనుకుంటున్నారో అధిష్టానానికి చెప్పండి, లేకపోతే ఏఐసిసికి చెప్పండి, అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు మీడియా ముందర మాట్లాడతామంటే కుదరదు. అది ఏఐసిసి పరిధిలో ఉన్నటువంటి అంశము. సో ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలన్నట్టు కూడా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సెకండ్ వన్ వచ్చేసి ఎమ్మెల్యేల యొక్క జీతంలో 25,000 రూపాయలు గాంధీ భవన్ కి ఇవ్వాలి అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో గాంధీ భవన్ కి ప్రతి నెల 25,000 రూపాయలు ఇవ్వండి. సో నెక్స్ట్ కార్యకర్తల్ని కావచ్చు, గాంధీ భవన్ కి అంటే వేరే ప్రోగ్రామ్స్ విషయంలో కావచ్చు, అవన్నీ తయారు చేసుకునే అవసరం ఉంటుంది. సో మీ జీతం నుంచి 25,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి కూడా భావించినట్టు కూడా తెలుస్తుంది. అలాగే ఎమ్మెల్యేలు షోక్ టాప్ గా ఉంటాము, తర్వాత కద్దరేసుకొని తిరుగుతామంటే కుదరదు. ప్రతి ఒక్కరు నియోజకవర్గాలలో ఎన్ని ఊర్లు ఉన్నాయి, ఎన్ని మండలాలు ఉన్నాయి, సో ప్రతి మండలానికి వెళ్ళండి. ఇప్పుడు సన్న బియ్యం అనేది ప్రభుత్వంలో కొంతమందికి పాజిటివ్ వచ్చినటువంటి రెస్పాన్స్. సో సన్న బియ్యం విషయంలో ప్రతి ఒక్కరిని కలుస్తుండండి, సోషల్ మీడియాని మెయింటైన్ చెయ్యండి. ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా సోషల్ మీడియా విషయంలో ప్రతి ఒక్కరు వీక్ గా ఉన్నారు. సో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి. అలాగే ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఊర్లని సందర్శించాలి అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. అలాగే జూన్ తర్వాత ఒక్కొక్క ఎమ్మెల్యేకి పర్సనల్ గా నేను టైం ఇస్తా, పర్సనల్ గా కలుస్తా. సో అప్పుడు నియోజకవర్గ అభివృద్ధి విషయంలో కావచ్చు, నియోజకవర్గానికి ఫండింగ్ విషయంలో కావచ్చు, తర్వాత నియోజకవర్గం ఇంకేమైనా గ్రూప్ ఇష్యూలు ఉన్నా, పదవుల ఇష్యూలు ఉన్నా, ఏ ఇష్యూలు ఉన్నా కూడా నాకు చెప్పండి. డెఫినెట్ గా అవి నేను తూచా తప్పకుండా పాటిస్తాను. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు మీరే బాసులు, మీరే రాజులు, మీరే మంత్రులు అయ్యి పార్టీకి చెడ్డ పేరు తీస్తే మాత్రం ఊరుకునేది లేదు. మీరు వార్నింగ్లు ఇస్తే పార్టీ భయపడదు. ఎందుకంటే పార్టీకి కావాల్సినంత ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏ 10 మందో 5 మందో మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటామంటే మాత్రం ఎవరి కర్మ వాళ్ళది. సో ఇంకోసారి దయచేసి ఇట్లాంటివి రిపీట్ కావద్దు. అలాగే ఒకనొక ఎంపీ అయితే ఎక్కడ వెళ్ళినా కూడా వారికే మంత్రి పదవులు ఇస్తాం, వీరికే మంత్రి పదవులు ఇస్తాం అని చెప్పుకొస్తున్నారు. అలాంటి ఎంపీలకు కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఓపిక విషయంలో అద్దంకి దయాకర్ని చూసి నేర్చుకోవాలి. అద్దంకి దయాకర్ దాదాపు 16 నెలల తర్వాత ఓపిక బట్టి ఎమ్మెల్యే టికెట్ మిస్ అయినా, ఎంపీ టికెట్ మిస్ అయినా, మొదటిసారి ఎమ్మెల్సీ టికెట్ మిస్ అయినా కూడా ఓపికగా ఉండడం వల్లనే ఈరోజు ఎమ్మెల్సీ వచ్చింది. సో ప్రతి ఒక్క కార్యకర్త అద్దంకిని చూసి నేర్చుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో మరి సిఎల్పి సమావేశంలో తను ఏదైతే చెప్పాలనుకుందో ఎవరు కూడా మీడియా ముందర నోరు జారద్దు, ఎవరు కూడా పార్టీకి అగనిస్ట్ గా వెళ్ళొద్దు. పార్టీకి అగనిస్ట్ గా వెళ్తే ఏమైతుందో కూడా అది కూడా చూస్తాం. రెండోసారి సో 2028లో కూడా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి పని చెయ్యండి అని చెప్పేసి కూడా, పార్టీ కోసం పని చేయండి అని చెప్పేసి కూడా డైరెక్ట్ గా చెప్పడం అనేది జరిగింది. మరి ఈ విషయాలని సిఎల్పి సమావేశంలో చెప్పారు. మరి ఎంతమంది ఎమ్మెల్యేలు పార్టిసిపేట్ చేస్తారు ఏందనేది వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.